హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను మీ జ్యోష్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజైతే జొన్న అంబలి తయారు చేసుకోబోతున్నాం. సమ్మర్లో చాలా చలువ అండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరాలు నేను ఈరోజు మీకు చూపించబోతున్నా. అంబలి, జావా ఈ విధంగా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మీరైతే దీన్ని ఏమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే జొన్న జావా అంటామండి. దీన్ని అంబలి అంటారు. రకరకాల పేర్లతో ఉన్నప్పటికీ రెసిపీ మాత్రం ఒకటి, చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ ఈ తెల్ల జొన్నలతో కాకుండా మక్కలతో చేసేదండి. మక్కలతో, జొన్నలతో, పచ్చ జొన్నలతో ఇలా అప్పుడప్పుడు చేసి ఇచ్చేది మాకు సమ్మర్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ పాతకాలం రెసిపీస్, కానీ ఆరోగ్యరీత్యా చాలా మంచివండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. నేనైతే జొన్నలు తీసుకొని కడిగి నానబెట్టి తర్వాత ఆరబోసి ఇలా పొడి చేసుకున్నాను. మిక్సీలో వేసి పొడి చేశానండి. కొంచెం రఫ్గా ఉండాలి. పూర్తి మెత్తగా మాత్రం మిక్సీ పట్టుకోవద్దు. కొంచెం రవ్వగా పిండి కలిపినట్టుగా మామూలుగా రఫ్గా ఉండే విధంగా మిక్సీ పట్టాలి. దీన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక 4 టీ స్పూన్స్ పొడి తీసుకుందామండి. జొన్నల పొడి. పచ్చ జొన్నలైనా పర్లే, తెల్ల జొన్నలైనా పర్లే. నేనైతే తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఇలా వాటర్ వేసి చిక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి కలిపేసి పక్కన పెడదాం. కొంచెంసేపు నానితే బాగుంటుంది. ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకోవాలి. టైం ఉందనుకోండి 1 అవర్ నాన్న పర్లేదు. కానీ నేనైతే ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టానండి. మరి ఎక్కువ టైం తీసుకోకుండా. ఎందుకంటే జొన్నలు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు నానకపోయినా కూడా త్వరగానే ఉడికిపోతుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకుందాం. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి. ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇందులో వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసి చక్కగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఎసరు వచ్చేంత వరకు వదిలేయాలండి. నీరు మరిగిన తర్వాతే కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో దారగా సన్నగా వేయాలి. ముందుగా ఒకసారి అయితే ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో సన్నటి దారలాగా వేసేసుకుందాం. ఒకేసారి వేసామనుకోండి గడ్డలు కడుతుంది. కాబట్టి సన్నగా ఇలా దారలాగా వేసుకోవాలి. కలుపుతూ ఉంటే ఇంకా గడ్డగట్టకుండా ఉంటుందండి. వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా మంచిగా కలిపేయాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించానండి. ఫ్లేమ్ హైలో ఉంటే గడ్డగట్టిపోతుంది. కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అంత చిక్కగా అయ్యేంత వరకు కలపాలి. లేకపోతే అడుగంటుతుంది, మాడిపోతుంది. కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. అంతా చిక్కబడిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలండి. స్టవ్ సిమ్లోకి మార్చిన తర్వాత ఇలా ఉడికే వరకు వదిలేయాలి. చూసారా చక్కగా ఉడికిపోయింది. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. చిక్కబడిందండి. పూర్తిగా చిక్కబడింది. అంతా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా చిక్కటి పెరుగు తీసుకొని కొంచెం బీట్ చేయాలండి. మొత్తము ఇట్లా అంటే సాఫ్ట్గా అయ్యేంత వరకు స్పూన్తో బీట్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇలా బీట్ చేసిన తర్వాత ఇది మనము ఉడికించి పెట్టుకున్నటువంటి జావలో వేసేసుకోవాలండి. అప్పుడు చాలా కమ్మదనం, తర్వాత చల్వ చేస్తుంది. మజ్జిగతో చల్వ అండి, మీకు తెలిసిందే. కాబట్టి మజ్జిగ తప్పకుండా వేయండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. అంబలి కూడా చల్లగా అయిందండి. చల్లారిన తర్వాత ఇలా పెరుగు వేసేసి చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా చేసామో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మీకు సాల్ట్తో ఇష్టం లేకుంటే
షుగర్ కూడా వేసుకోవచ్చండి. షుగర్ వేసినా బాగానే ఉంటుంది, ఉప్పుతో అయినా బాగానే ఉంటుంది. ఉప్పుతో అయితే చాలా హెల్దీ కాబట్టి మ్యాక్సిమం ఉప్పుతో చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే సర్వింగ్ బౌల్స్లోకి తీసుకుంటున్నాను, అదేవిధంగా గ్లాసులు కూడా తీసుకున్నానండి. దీనిపైన కొంచెం క్యారెట్, తర్వాత ఆనియన్, కొంచెము కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకోవడం. చూసారా ఎంత సూపర్గా ఉందో, చాలా హెల్దీ. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా తాగి చూసి కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.